అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి మనం ఎప్పటికి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కారణం ఆ రకంగా పెరుగుతుంది కాబట్టి. ఈరోజు బంగారం ధర ఎంత ఉంది ఏంటని చూస్తూ ఉంటే నిన్న మార్నింగ్ చెప్పినట్టున్నా కదా, ఒక్కసారిగా భారీగా మన దగ్గర పెరిగే అవకాశం ఉందండి అని పెరిగింది. అక్షరాల 1250 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 1150 పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,11,800 రూపాయలు ఉంటే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,22,020 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి 1,67,100, 1,64,000 ఒక చోట, 1,59,000 ఒక చోట. ఇలా వెండికి సంబంధించి అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ వెండి కూడా 1,50,000 నుంచి 1,60,000 మధ్య ఉందని అనుకోండి. నేను చెప్పదలుచుకుంది, మనం గత కొద్ది రోజులుగా ఊహిస్తూనే ఉన్నాం బంగారానికి సంబంధించి రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఈరోజు గనక రేట్లు పరిశీలిస్తూ పోతూ ఉంటే రాను రోజులు ఇంకా భారీగా పెరుగుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఔన్స్ బంగారం ధర $3,000 చేరిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బంగారం పరుగు స్టార్ట్ చేసింది. ఇప్పుడు $3,960 దగ్గర ఔన్స్ బంగారం అనేది ఉంది. రేపో మాపో $4,000 చేరువైంది. వన్స్ అది $4,000 చేరువు కనుక అయింది అంటే ఔన్స్ బంగారం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ వచ్చేసి బంగారం సంబంధించి టప్ప పెరుగుతూ పోతే మన దగ్గర టక్క ఇక్కడ కూడా పెరుగుతూ పోయింది. సో బంగారానికి సంబంధించి డబ్బు ఉందిరా అంటే హ్యాపీగా కొనిపెట్టుకోండి. రాను రోజుల్లో పెరగటం అయితే ఖాయం. అండ్ సామాన్యుడికి సంబంధించి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బంగారు రేటు తెలుసుకొని ఇంత పెరిగిందా సరే అని అనుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేనట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో పెరుగుతూ ఉంది. మరలా చెప్తున్నా, డబ్బున్న వాళ్ళ పేదోళ్ళ అని అనను, కానీ బంగారం కొనిపెట్టుకుంటే ఎప్పటికైనా అది బ్రహ్మాండమైన పెట్టుబడి, బ్రహ్మాండ ఆస్తి అంటే ఎటువంటి డౌట్ అయితే లేదు.